హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మనము ప్రీవియస్ వీడియోలో తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి మనము పిల్లలకు వా, షే, షా, సా ఈ అక్షరాలతో వచ్చే పదాలు నేర్పించాం కదండి. ఇంకా మిగిలినవి మనకు ఏం పదాలు ఉంటాయండి? హ, అల, క్ష, బండిర. అంటే ఈ 4 అక్షరాలు మనం పిల్లలకు ఈ 4 అక్షరాలతో పదాలు నేర్పిస్తే ఇవి అక్షరాలతో పదాలు అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఈ వీడియోలో మనం ఆ 4 అక్షరాలకు సంబంధించిన పదాలను నేర్పిస్తే ఇక్కడికి ఇవి అయిపోతాయండి. నెక్స్ట్ వచ్చేసి మనము గుణింతము పిల్లలకు ఏ విధంగా నేర్పించాలి. మనకు ఒక గుణింతం కరెక్ట్గా పిల్లలకు నేర్పిస్తే మిగతా అన్నీ కూడా చాలా ఈజీ. ఓకేనా అండి? అయితే ఈరోజు ఈ 4 పదాలకు సంబంధించి మనము ఈ 4 అక్షరాలకు సంబంధించిన పదాలు మనము నేర్పిద్దాము. ఓకేనా అండి? హ, అల, క్ష, బండిర. వీటికి సంబంధించిన పదాలను మనం నేర్పిద్దాం. పదాలు అయితే దీంట్లో హాతో ఏం పదం వస్తుంది అంటే మళ్ళీ నేను చెప్తున్నాను, గుణింతాలు రావద్దు, ఒత్తులు రాకూడకుండా ఉండే పదాలు మనం పిల్లలకు నేర్పిస్తున్నాం. ఓకేనా అండి? హాతోని హంస, చూసారండి? హంస. హంస అంటే అది ఒక బర్డ్. హంస అంటే అర్థం ఏంటి? అందము. చాలా అందంగా ఉంటే హంస అనేదానికి అందం అనే అర్థం. మంచి శ్రేష్టమైన దాన్ని కూడా హంసతో పోలుస్తారు. ఓకేనా అండి? హంస. ఇక్కడ చూడండి, ఇక్కడ సా వచ్చింది కదండి. సా, నా, వీటి మధ్యలో వ్యత్యాసాన్ని పిల్లలకు నేర్పించాలండి. సా ఇక్కడ పైన తలకట్టు అనేది పైన ఉంటుంది. నాకు ఇలా ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసాన్ని పిల్లలకు నేర్పించాలండి. లేకపోతే హంస అన్నప్పుడు పిల్లలు ఇలా రాసే అవకాశం ఉంటుంది. వ్యత్యాసం తెలియకపోతే ఇది రాంగ్ అవుతుంది. ఓకేనా అండి? కాబట్టి వాళ్ళు తేడా తెలిస్తే హంస అని రాయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి అల. కళ, 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 కళ. చూడండి, ఇది హ, ల. కళ, కళ. ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానివ్వండి, బ్లాక్ ఉంటారు, కొంచెం కలర్ రంగు తక్కువ ఉంటారు, కానీ ముఖం చాలా అందంగా కళగా ఉంటుంది. అప్పుడు అంటారు చాలా కళగా ఉంది, రంగు తక్కువైనా కళగా ఉంది అని అంటారు. నెక్స్ట్ ఇంట్లో చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటే ఇల్లు కళకళలాడుతుంది పిల్లలతో అంటారు. ఒక క్లాస్ రూమ్లో పిల్లలు మంచిగా తిరుగుతూ ఉంటే క్లాస్ రూమ్ అంతా కూడా పిల్లలు ఏంటంటే రకరకాల చార్ట్స్ వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించినవన్నీ గోడలకి పెట్టి డిస్ప్లే చేస్తే క్లాస్ రూమ్ అంతా కళకళలాడుతుంది అంటారు. లేదంటే పిల్లలు చాలా నవ్వుకుంటూ ఉంటే కళకళలాడుతుంది ఈరోజు క్లాస్ రూమ్ అంటారు. లేకపోతే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు బంధువులు, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వస్తే ఇల్లు బంధువులతో ఫ్రెండ్స్తో కళకళలాడుతుంది అంటారు. అంటే కళ కళ. ఈ రకంగా పిల్లలకు కూడా చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ఆ పదం వచ్చింది కాబట్టి. అంటే దాని ద్వారా తెలుసుకుంటారు పిల్లలు, మర్చిపోకుండా ఉంటారు. నెక్స్ట్ క్ష. క్ష అంటాం కదండి మనం నేర్పించేటప్పుడు, కానీ దీన్ని క్ష క్ష అని పలకాలి చదివేటప్పుడు. క్షణం అంటే ఒక మినిట్, ఒక నిమిషం. క్షణం. పిల్లలు వాళ్ళ మదర్ అయినా ఫాదర్ అయినా ఏదైనా పని చేసేటప్పుడు పిల్లలు ఏదైనా కావాలని అడుగుతారు, గోల చేస్తారు, ఆగరు. నాకు ఇప్పుడే కావాలంటే అప్పుడు తల్లి అయినా తండ్రి అయినా ఆగలేవా ఒక క్షణం అంటారు. అంటే ఒక నిమిషం ఆగలేవా, చేసి పెడతా కదా ఒక క్షణం ఆగలేవా అంటారు. లేదంటే ఏదైనా ఇప్పుడు మ్యాగీ ఉంది, వెంటనే షాప్ నుండి తెస్తారు పిల్లలు, వెంటనే చేయమంటారు. అప్పుడు వాళ్ళకి ఏదో పని ఉండి చేయలేకపోవచ్చు, పిల్లలు అల్లరి చేస్తారు, గోల చేస్తారు. అలాంటి టైంలో తల్లి ఏమంటుంది, క్షణం ఆగలేవా, చేసి పెడతా కదా, ఇలా అంటారు కదండి. అంటే మ్యాగీ అనే కాదు, ఏదైనా ఏ పని చేయాలన్నా మనము అలా దీన్ని యూజ్ చేస్తాం. క్షణం, ఒక పీరియడ్. లేదంటే మనం ఒక హోంవర్క్ ఇస్తాం పిల్లలకి, ఇది నేను నీకు ఒక 1 మినిటే ఇస్తాను, ఇది రాయాలి. క్షణం.
కొన్ని మనకు ఏదైనా అనుకోని సంఘటనలు జరుగుతాయి. అది అనుకోదు, మనకు అలా జరుగుతుంది అని అనుకోము మనం. అది క్షణకాలంలో జరిగిపోయింది అంటాము. యాక్సిడెంట్ అవనివ్వండి, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అవనివ్వండి, ఇలా కరెంట్ షాక్ అవనివ్వండి, ఇలా అనుకోని ప్రమాదాలు జరిగితే మనం ఏమంటాము, క్షణకాలం అది జరగడానికి క్షణం సరిపోలేదు అని అంటాం. ఓకేనా అండి, అది క్షణం. నెక్స్ట్ 4th వన్, లాస్ట్ వన్, బండిరా. బండిరా రాక్స్న పడితే రమ్ పం, పాక్స్న పడితే పం. రంపం. రంపం అంటే ఏంటండి, వుడ్ కట్ చేసే ఒక మిషన్, సా. దీంతో ఏం చేస్తారు, ఇల్లు కట్టుకునేటప్పుడు మనకు డోర్స్ కానివ్వండి, ఇవి కట్ చేయడానికి మనకు ఈ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే అసలు వాళ్ళు వర్క్ అనేది చేయలేరు. కార్పెంటర్స్ దగ్గర ఖచ్చితంగా ఉండే టూల్ రంపం. టీచర్స్ దగ్గర బోర్డు, చాక్ పీస్, లేదంటే వైట్ బోర్డ్ అయితే మార్కర్, ఇలా ఏదైతే టీచర్స్కి అవసరమో కార్పెంటర్కి ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అయిన టూల్ రంపం. దీంతో వుడ్ కట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి అది లేకపోతే ఆ డిజైన్స్ చేయరాదు. మనం అనుకున్న డిజైన్స్, మనం ఎన్నో డిజైన్స్ పెట్టమని చెప్తాము కార్పెంటర్కి. తలుపులు ఇలా ఉండాలి, విండోస్ ఈ రకంగా ఉండాలి, లేకపోతే మంచాలు ఇలా తయారు చేయాలి, సోఫా సెట్ ఇలా ఉండాలి చెప్తాం. మరి దానికి డిజైన్, ఆ వుడ్కి ఒక డిజైన్ తీసుకురావాలంటే వాళ్ళ వుడ్ని ఒక ఏమంటారు సైజెస్ చేయడానికైనా, డిజైన్స్ చేసి దాన్ని కట్ చేయడానికి రంపం అనేది చాలా అవసరం. ఓకేనండి, ఇది రంపం. పిల్లలకు ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. హంస, హాతోని హంస, కలకల, క్షణం, రంపం. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. హంస, కలకల, క్షణం, రంపం. ఇవి పిల్లలకు ఈ రోజుతో ఈ పదాలు అయిపోయాయండి. ఇవి మంచిగా దిద్దించండి, 3 టైమ్స్ రాయించండి. ఓకేనా అండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఏవైతే అలా నుండి రంపం, ఇవన్నీ కూడా పిల్లల చేత డిక్టేషన్ అంటే చదివించండి. మెయిన్గా వాళ్ళు ఎక్కడ ఆగకుండా అక్షరాలు గుర్తుపట్టుకుంటూ టకటక చదివేస్తే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. వీటి చదివించండి. నెక్స్ట్ డిక్టేషన్ చెప్పండి. చిన్న చిన్న ఏమంటారు ప్రాజెక్ట్స్ ఇవ్వండి. ఇందులోనే మనకి ఇందులో రంపము, ఇప్పుడు రంపం వచ్చింది, ఇది డ్రా చేయమని చెప్పండి. ఓకేనా అండి. ఈక, మనం ఈక, పక్షి ఈకని డ్రా చేయమని చెప్పండి. లేకపోతే తీసుకురమ్మనండి. పిల్లలకు అవి ఊర్లలో అయితే దొరుకుతాయి, విలేజెస్లో. సిటీలో కొంచెం కష్టం అవి దొరకడం అనేది. కాబట్టి పిల్లల్ని డ్రా చేయమని చెప్పండి. ఒక పిక్చర్ ఇచ్చి ఇది ఈక అంటారు దీన్ని, ఇది నువ్వు డ్రా చేయని చెప్పండి. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి హంస. పిల్లలు చక్కగా డ్రాయింగ్ అయితే వేస్తారు, చేయించండి. అలా నుండి అలా, ఆట, ఇలా, ఈక, ఉమా, ఊయల, ఎర, ఏడవ, ఇలాంటివన్నీ చెప్పండి. ఇవన్నీతో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇవ్వండి. లేదంటే ఏమంటారు ఒక పదాన్ని ఇచ్చి ఆ పదాన్ని 5 టైమ్స్ రాయమని చెప్పండి. నీట్గా హ్యాండ్ రైటింగ్ నీట్గా కుదిరించి రాయమని చెప్పండి. అలా రంపం వరకు ప్రతిరోజు చదివించండి. మీరు డిక్టేషన్ ఒక 10 వర్డ్స్ తీసుకొని డిక్టేషన్ చెప్పండి. పిల్లలకు విసుగు లేకుండా చేయండి. అలా ఆడుతూ పాడుతూ చదివే రకంగా మీరు ఇవి నేర్పిస్తే పిల్లలు నెక్స్ట్ ఏదైనా పేపర్లలో గుణింతాలు ఒత్తులు లేకుండా వచ్చే పదాలు ఉంటాయి కదండి న్యూస్ పేపర్లో, అవి చదివించండి. ఒక 5-10 మినిట్స్ తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా ఓపికతో చేసే పని. అలా చేస్తేనే ఈ సబ్జెక్ట్ అనేది పిల్లలకు వస్తుంది. కాబట్టి మనము పిల్లలకు ఎంతవరకు అర్థమైంది అనేది తెలుసుకోవడానికి న్యూస్ పేపర్లో చదివించవచ్చు. చాలా వర్డ్స్ ఉంటాయి న్యూస్ పేపర్లో, అయితే చాలా వర్డ్స్ ఉంటాయి. కాబట్టి అలా చదివించండి. ఓకేనా అండి. ఇవి తెలుగుకి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనము గుణింతాలు అంటే కాగుణింతం, మనం ఆల్రెడీ గుణింత పూర్తులు పిల్లలకు నేర్పించాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ కాగుణింతము ఎలా చదవాలి, ఏ విధంగా పిల్లలకు నేర్పించాలనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి. ఓకేనా అండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.